వద్దన్న దేశానికి మనం వెళ్ళాలా, తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళాలంటే ఏ తిండికి తిప్పలకి ఉంటే వెళ్ళాలి. కానీ అమెరికా ఇప్పుడు వద్దనుకుంటోంది. గతంలో కావాలని పిలిచారు, ముందు ఉద్యోగాల కోసం, ఆ పైన ఉపాధి కోసం, ఆ పైన వ్యాపారాల కోసం, ఆ పైన వ్యవసాయం కోసం అమెరికాలో మన వాళ్ళు వెళ్తుంటే ఘనంగా స్వాగతం పలికారు. ఆ పైన మన వాళ్ళు అక్కడ సెటిల్ అయిపోయారు. 2-3 తరాలేంటి, 4-5 తరాలుగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. క్రమంగా ఇప్పుడు సీన్ మారుతోంది. అమెరికాలో ఇప్పుడు తమ వాళ్లే ఫస్ట్ అంటూ అమెరికన్స్కే ఉద్యోగం ఇవ్వాలి, అమెరికన్సే వ్యవసాయం చేయాలి, అమెరికన్సే వ్యాపారం చేయాలి, అమెరికాలోకి ఎవరైనా వస్తే చదువుకుని పోవాలి, అమెరికాలోకి ఎవరైనా అత్యంత నిపుణులు వస్తే పని చేసుకుని పోవాలి అన్నటువంటి ధోరణి ట్రంప్. దానికి అనుగుణంగానే మాగా అన్నటువంటి ఆయన కాన్సెప్ట్కి అక్కడ ప్రజలు ఓటేశారు. ఇప్పటికి కూడా మాగా విషయంలో మాత్రం ట్రంప్ను వ్యతిరేకించే వాళ్ళు కూడా మాగా విషయంలో మాత్రం సమర్థిస్తున్నారు. ఈ దశలో మళ్ళీ సరికొత్త ఆంక్షల దిశగా అడుగులు పడుతున్నాయి. తాజాగా H1 నిబంధనలు మారుస్తున్నారు. దీని ప్రకారం వృత్తి నిపుణులు కానీ, విద్యార్థులు కానీ కంపెనీల యజమానుల మీద మరింత భారం పడుతున్నాయి. అంటే వాళ్ళకి ఎక్కువ డబ్బులు వసూలు చేస్తారు, తనిఖీలు పెంచబోతున్నారు. వచ్చే ఆగస్టు నుంచి H1B L1 విద్యార్థి F వీసాలు, గ్రీన్ కార్డ్ నిబంధనలు మార్చడానికి రెడీ అవుతున్నారు. ఫలితంగా అమెరికాలో అంత సులభం కాదన్న సంకేతాన్ని ఇస్తున్నారు.